విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. భారత నౌకాదళం అమ్మున పొదలో మరో అస్త్రం. సముద్ర గస్తీ కార్యక్రమాలకు ఉపయోగించేలా ఐఎన్ఎస్ ఆర్నాల జలప్రవేశం. ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా యోగా ఆంధ్ర కార్యక్రమ నిర్వహణ. ప్రజలందరూ సహకరించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలన్న మంత్రులు అనగాని బాల వీరేంజనయ్య. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ముమ్మాటికి నిజం. సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇక డీటెయిల్స్ చూద్దాం. సముద్ర గస్తీ మరియు అన్వేషణ సహాయక కార్యక్రమాలకు ఉపయోగించేలా ఐఎన్ఎస్ ఆర్నాల నేడు జలప్రవేశం చేస్తోంది. విశాఖపట్నం నావల్ డాక్యార్డ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి గాను డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అధ్యక్షతను వహించగా తూర్పు నౌకాదళం చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందర్కర్ ఆతిథ్యాన్ని ఇచ్చారు. ఈ నౌకను కోల్కతాలో గార్డెన్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ డిజైన్ చేసి తయారు చేసింది. పీపీపీలో భాగంగా ఎల్ఎన్టీ షిప్ బిల్డర్స్ దీనికి సహకారం అందించారు. ఈ తరహా నౌకలు మొత్తం 16 తయారు చేయాలి అంటూ నేవీ నిర్ణయించింది. అందులో ఆర్నాల మొదటిది కావడం విశేషం. మహారాష్ట్రలోని చారిత్రాత్మక ఆర్నాల కోటకు గుర్తుగా దీనికి పేరు పెట్టారు. గత నెల 8న దీన్ని నేవీ చేతికి అందించగా విశాఖలో బుధవారం జలప్రవేశం చేయించారు. ఆర్నాల 77.6 మీటర్ల పొడవు, 1490 టన్నుల బరువు ఉంటుంది. Arnala was revived as the lead ship SE under the aegis Arnala boasts and the first to mount the 30mm naval SR shields, sonars and mine rails. I'm very delighted to be present here today for the commissioning ceremony of INS Arnala, the first of the 16 anti-submarine shallow water crafts to be inducted into the Indian Navy. Friends, most of us are aware that India has earned a stature of being a significant maritime power and has come to be seen as a preferred security partner in the Indian Ocean region by leveraging its strategic location, economic influence, and on the strength and capabilities of the Indian Navy. As we protect and preserve vital sea lanes that are crucial for global trade and energy flows, our naval platforms play a role in maintaining maritime security, countering piracy, and ensuring the safety of our shipping routes. Considering the current flux in the geopolitical environment and the ever-challenging security situations, our Navy needs to remain strong, credible, and equipped with the latest state-of-the-art ships. During Operation Sindoor, it was a matter of pride that about 40 naval ships, including the carrier battle group, were deployed in the designated area of operations. The firepower available at sea, in terms of both ship and air-launched missiles, imposed a significant impact on enemy's operation planning and tactical actions. Consequently, the Indian Navy established a kind of de facto blockade, thus confining the Pakistan Navy and their activities to the harbour or near to the coastline only. Indian Navy influenced the overall battle environment emphatically. Indian Navy's transition from being a biased Navy to a builder's Navy has been the backbone of its blue water aspirations. India's construction of more than 98 ships, including the aircraft carrier INS Vikrant, nuclear-powered ballistic submarines, destroyers, frigates, corvettes, tankers, survey vessels, landing crafts. గత 3 సంవత్సరాలుగా ట్యాప్ వాటర్లోని డ్రైనేజీ నీరు కలుస్తూ తమ ఆరోగ్యాన్ని హరిస్తోందని మొరపెట్టుకుంటున్న జీవీఎంసీ అధికారులు నిర్లక్ష్యంగా పరిష్కార మార్గాలను చూపే అవకాశం కనిపించడం లేదంటూ 38వ వార్డు ప్రజలు తమ బాధను మీడియా ముందు వెల్లపుచ్చారు. స్వచ్ఛాంధ్ర, యోగాంధ్ర, ఆరోగ్య ఆంధ్ర అంటూ ప్రచారాలకు పరిమితమవుతున్న ప్రభుత్వ అధికారుల తీరును నిలదీసేలా నిరసన యోగాసనాలు ఈ నెల 21న నిర్వహించినట్లు బాధితులు వెల్లడించారు.
ఈ మేరకు వార్డు పరిధిలో పేరుకుపోయిన మురుగునీరు చెత్త ప్రాంతాల వద్ద నిరసన బాట పట్టారు. గత 3 సంవత్సరాలుగా ఈ మురుగునీరు కలిసిన నీటిని తాగుతూ ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు అంటూ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా వినే నాదుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఏంటంటే డైమండ్ రైల్ది కలిసిపోతా ఉన్నదండి. మంచినీళ్ళు డైమండ్ ఒకటే అయిపోయిందండి. ఈ నీళ్ళు తాగితే జబ్బులు వచ్చేస్తానండి. మాకు ఈ రోగాలతోటి మంచాల మీద పడి ఉన్నారండి జనాలందరూ. ఏడు చేస్తారో దీనికి పరిష్కారం చేయాలండి. మాకు న్యాయం చేయాలండి. మాకు అభివృద్ధం కావాలండి. మాకు మంచినీళ్ళు కావాలండి. ఈ నీళ్ళు అందరూ తాగి చూడండి ఒకసారి. మీ ప్రజలందరూ తాగండి, మీ నాయకులందరూ తాగండి అండి. ఈ నీళ్ళు వాటర్ నింపుడు కూడా తాగాలండి. ఈ నీళ్ళు డ్రైనేజీ మేనేజర్ రోజుకే పొంగిపోతా అన్నది. ఆ ఈదులను కొంపకాయలు ఉండని అప్పతానండి. ఈదులను బొక్క ఈదు అంతా నా తండ్రి కూడా పట్టించుకోలేదు మమ్మల్ని. ఓట్లకైతే వస్తున్నారండి, జెండాలు వేసుకొని వస్తున్నారండి. జెండాలు కావాలండి, ఓట్లు కావాలండి, ఓట్లు మాకు కావాలండి అలాగే చెప్తారండి. అధికారులకు మేము నమస్కారం చేసుకొని మాట చెప్తున్నాము. మా పేద పరిస్థితులకు కష్టాలు వస్తే ఆ కష్టాలు మీరు వెనక తీసుకోకంట. ఆ పేద పరిస్థితులకి ఒక బాధ్యతగా మీరు నింపుతున్నారా బెట్టగా. ఈరోజు తాగిన వాటర్కు 10 సంవత్సరాల కాడినిచ్చి బొక్క ఈదులలో బాధలు పడి ఆ మరుగుదొడ్లు కలిసిపోతే ఆ వాటర్ ఒక అరగంట పక్కకు తీసేసి ఆ ఇన్ని వాటర్ పట్టుకోను 7 గంటలకి కొల ఎప్పుతారు. ఇందులో ఈ మురికి నీళ్ళు వస్తాయి, వాళ్ళు చేస్తారు కాదని హామీ ఇచ్చారు. కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే 4 రోజుల్లో మేము చేస్తామని ఇక్కడికి వచ్చి వాగ్దానం చేశారు. ఇప్పుడు 3 నెలలు అయింది కానీ ఏమీ పట్టించుకోలేదు. కనీసం అధికారులు ఉన్నారు, జిల్లా అధికారులు, ఏఈ డిఈల దగ్గరికి వెళ్ళాం కానీ ఈ రోజుకి పట్టించుకోలేదు. ఏమంటే మున్సిపల్ కమిషనర్ లేడనేసి చెప్తున్నారు. మున్సిపల్ కమిషనర్ లేకపోతే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, వాళ్ళు సౌకర్యాలు తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. కమిషనర్ లేరని ఏదైనా మానేశారా చెప్పండి? కమిషనర్ లేరని విశాఖపట్నంలో యోగా మానేశారా? కమిషనర్ లేడని ఏ పని చేయలేదనేది చెప్పాలి. ఈ నీళ్ళు ఎంపీ గారు తాగాలి, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు తాగాలి, ఇక్కడున్న అధికారులు తాగి ఈ నీళ్ళు బాగున్నాయని చెప్పమానండి, మేము ఒగ్గేస్తాం. వాళ్ళు ఏ నీళ్ళు తాగుతుండ్రో ఈ ప్రజలకు కూడా అయ్యే నీళ్ళు ఇవ్వాలి. ఎవరైతే ప్రజలు ఆరోగ్యాల కోసం మేము ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నామని అధికారులు చెప్తున్నారో ఈ రోజుకి కూడా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరు 700 రూపాయలు నీళ్ళు తాగుతున్నారు, మంచి నీళ్ళు తాగుతున్నారు ఆరోగ్యాలు కాపాడాలని. కానీ మున్సిపల్ వాటర్ తాగడం కోసం ఉదయం 6 గంటల నుండి బిందెలు పెడతారు. నీళ్ళు వస్తే అవి మొత్తం కూడా వడగట్టి వేడి చేసి తాగినా సరే ఇంకా నలకలు ఉంటున్నాయి. పోర్టు హాస్పిటల్లో సొంత నిధులతోనే అభివృద్ధి చేయాలని డిమాండ్తో 260 రోజులుగా కొనసాగుతున్న విశాఖ డాక్ లేబర్ బోర్డు యూనియన్ అఖిలపక్ష కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన దీక్ష నేడు 261 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ప్రైవేటీకరణతోని కార్మికుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇప్పటికే సీజీహెచ్ఎస్ ను ప్రైవేటు పరం చేసి కనీసం నెలవారీ మందులు కూడా అందుకునే స్థితిలో కేంద్ర పెన్షన్దారులు లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు కార్మికుల ఆరోగ్యం, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. ఈరోజు 261 రోజు పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయరాదనేసి ఇప్పుడు జరిదేరి 8 నెలలు దాటిపోయింది. అలాగే మొన్న చైర్మన్ గారిని కూడా కలిసి సోమవారం మెమోరాండం ఇవ్వడం జరిగింది. అతను కొన్ని సజెషన్స్ అడిగారు. అయితే హాస్పిటల్ అభివృద్ధికి మీ తరఫున మీరు మీ సూచనలు ఇవ్వమన్నారు, ఇవ్వడం జరిగింది. హాస్పిటల్కి మనకి అవకాశాలు ఉన్నాయి, డబ్బులు ప్రాబ్లం లేదు. పోర్ట్ హాస్పిటల్ దాన్ని డెవలప్ చేయాలంటే కొంతమంది ఆ డాక్టర్ని రిక్రూట్మెంట్ చేసుకోవాలనేది, రెండోది ఎక్విప్మెంట్ కూడా రప్పించాలని, అలాగే ఐసీయూ అనేసి ఆ రూమ్ కూడా అదనంగా మనం చేయించాలనేసి ఇలాంటివి చెప్పడం వల్ల చైర్మన్ గారు కూడా మంచి సజెషన్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు. అలాగే అదే కాపీ నిన్న సీఎంఓ కూడా ఇవ్వడం జరిగింది.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ని కూడా కలిసి ఇవ్వడం జరిగింది. ఏదైనా హాస్పిటల్ ప్రైవేటీకరణ చేయరాదని, పోర్ట్ హాస్పిటల్ పోర్ట్ అండర్లోనే ఉండాలనేసి, ప్రైవేట్ వాడైతే సంక్షేమం ఉండదు, గవర్నమెంట్ అయితే ఎంప్లాయీస్ యొక్క సంక్షేమం చూస్తుంది. 40,000 మంది దీని మీద ఆధారపడ్డారు కాబట్టి హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయరాదని. ప్రధానంగా ఏంటంటే ఈ హాస్పిటల్ యొక్క 6 ఎకరాల భూమి ఉంది, ఆ భూమి మీద వాళ్ళు కళ్ళు పడ్డాయి. ఆ భూమిని ఏదో రకంగా బ్యాంకు లోన్ పెట్టుకొని దాని మీద వచ్చే డబ్బులతోని కొంత డబ్బులు వాళ్ళ చేతుల్లోకి వేయడానికి, అలాగే దీన్ని డెవలప్ చేస్తామని. మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్కులోని బుధవారం యోగాంధ్ర పైన అవగాహన సదస్సును నిర్వహించారు. వైశాఖి స్పోర్ట్స్ ఫర్ అధ్యక్షులు సన్మల వరప్రసాద్ ఆధ్వర్యంలో మురళీనగర్, మాధవదారలో పలు గ్రామస్తులకు, పలు స్వచ్ఛంద సేవా సంఘాలకు అవగాహన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలోని ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేవని ఎమ్మెల్యే అన్నారు. యోగాను మన జీవితంలో భాగం చేసుకోవాలని, పురాతన సాంప్రదాయాల నుంచి యోగా వచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జూన్ 21న విశాఖలో జరగనున్న యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచ్చేయనున్నారని, ఆ రోజున ఉదయం 4 గంటలకే ఔత్సాహికులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సుల్లో యోగా ప్రాంగణానికి చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం తరపున ఉచితంగా టీషర్ట్లు, యోగా మ్యాట్స్లు, స్నాక్స్ ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. ఈ యోగా చేయడం వల్ల మిగతా వారికి కూడా ఎందుకు చెప్తానంటే, మీకు చాలా మంది దగ్గర మ్యాట్లు ఉండవు. ఉన్నాయా? మ్యాట్లు లేవు. మీకు మ్యాట్ ఒకటి 800 రూపాయల విలువ గల మ్యాట్ ఇస్తారు, 300 రూపాయల టీషర్ట్ ఇస్తారు. అంటే మనం షర్ట్ గురించి దీని గురించి కాదు, అంటే అది ఉండడం వల్ల ఇంటికి పట్టుకొచ్చి అది చూడగానే మళ్ళీ చేయాలనిపించాలా. కరెక్టే కదా? ఏదో మ్యాట్ ఇచ్చారని కాకుండా ఆ మ్యాట్ ఇంటికి పట్టుకొస్తే చేసే సంతృప్తి ఉంటుంది. అందువల్ల మ్యాట్ ఉంటుంది, ఆ టీషర్ట్ ఉంటుంది. మనం వెళ్ళినందుకు 3 గంటలకు వెళ్తే ఏది ఇబ్బంది ఉండదు. అన్ని ఫెసిలిటీస్ బాబు గారు, విష్ణుకుమార్ రాజు గారు, అక్కడ చంద్రబాబు గారు అన్ని ఎలా చేయాలో అన్ని అరేంజ్మెంట్లు చేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడీ గారు కనుక సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది, మనకి ఏ ఇబ్బంది లేదు. చాలా మంది స్కూల్ పిల్లలు నన్ను అడిగారు. పునర్నిర్మాణం చేయటం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆయన మనము ఆంధ్రాలో ఈ ప్రోగ్రాం పెడతాము అని చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డే ఆంధ్రప్రదేశ్లో పెట్టి ప్రధానమంత్రి స్వయంగా రావటం అనేది చిన్న విషయం కాదు. అట్లాగే అది విశాఖపట్నానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని ప్రపోజ్ చేయటం జరిగింది. దానికి పిఎం గారు యాక్సెప్ట్ చేయటం జరిగింది. 4 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వము చాలా సీరియస్గా దీనిపైన దృష్టి సారించి ఆఖరికి వాళ్ళకున్న ఏదైతే క్యాబినెట్ మీటింగ్ని కూడా పోస్ట్పోన్ చేసుకున్నారు. ఓన్లీ ఫోకస్ ఈజ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఎట్లాగే చేశారో ఇదివరకు అట్లాగే యోగాంధ్రప్రదేశ్గా చెయ్యాలి అనే ఉద్దేశంతో, ప్రజలకి మంచి చేయాలి అనే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ, జనసేన అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకులు కృషి చేయటం జరుగుతుంది. దీంట్లో మనం పాలు పంచుకోవటం అనేది మన అదృష్టం. పాలు పంచుకోకపోతే వాళ్ళది దురదృష్టం. దానికి మనమేమి బై ఫోర్స్ మీరు వచ్చేయాలి, తప్పనిసరిగా మీరు రావాలి అని కాదు. ఇది వన్ ఆఫ్ ది రేరెస్ట్ ఆఫ్ ది ఒకేషన్స్. మళ్ళీ మనం బతికుండగా ఇటువంటి ప్రోగ్రాం మనం చూడం. ఇటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశం మనకు ఉండదు. ఎందుకంటే ప్రధానమంత్రి రావటం ఇంక జరగదు. ఒకసారి ఆ సిటీకి అయిపోయిందంటే ఈ ప్రోగ్రాంకి ఆయన రారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి వారితో పాటు మనం కూడా పార్టిసిపేట్ చేస్తున్నామంటే అది చాలా మనం గర్వంగా భావించవలసిన అవసరం ఉంటుంది. ఇది ఏదో మనం జనాభా అనేది కాదు. జనాభా వచ్చేటట్టయితే సుమారు 15 లక్షల మంది టార్గెట్ చేస్తున్నారు. అది కాదు. ఇదేమో స్పీచెస్ ఇవ్వడానికి, పొలిటికల్గా మీరు మాకు ఓటేయండి అని చెప్పడానికి పిలిచే కార్యక్రమం కూడా కాదు. కానీ ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. ఈ యోగా గురించి అవేర్నెస్ వచ్చిన తర్వాత దానికి నెక్స్ట్ మల్టిప్లయింగ్ ఎఫెక్ట్ 10 folds అవుతుంది.
మీరు ఒకరు వస్తే మీ ఇంట్లో వారితో కూడా చేపిస్తారు. అట్లాగే నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఒక 5 yearsలో టోటల్గా అందరికీ ఆరోగ్యం ఉండేటట్టు జరిగే విషయంగా భావించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నిజంగా వ్యక్తిగతంగా కూడా నేను పెద్దగా నాకు యోగా అంటే అంతకుముందు ఇంట్రెస్ట్ లేదు. కానీ సరే యోగాంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, పిఎం గారి ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆ పక్కన ఎక్కడో పిఎం పక్కన పెడితే ఆయనంతా చేస్తూ ఉంటే మనం కింద కూర్చుంటే బాగోదు. శవ రాజకీయాలకు కేర్ అడ్రస్ గా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాలవీరంజనయ్య, ఆరోగ్య శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ తదితరులు విమర్శించారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమ వివరాలను వెల్లడించేందుకు గాను ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్తిగా కేంద్ర నిధులతోనే యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 365 రోజులు తాము పాలనలో 365 మంచి నిర్ణయాలు తీసుకున్నామని ఆనందంగా ఉందంటూ తెలిపారు. పెన్షన్లు మొదలుకొని నేడు తల్లికి వందనం పథకం వరకు ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా అందించామంటూ తెలియజేశారు. అయినా తమపై అసత్యారోపణలు చేస్తున్న వైసీపీకి తగు గుణపాఠం చెప్తామంటూ హెచ్చరించారు. ఏదైనా కానీ ట్యాపింగ్ చేసింది విచారణ చేయాలంటే చేస్తారండి తప్పకుండా. హలో చేస్తాను, అరెస్ట్ కూడా చేస్తాము, అదే నోటీస్ కూడా ఇచ్చున్నాం. మీరు చూస్తున్నారు ఎవరు ఎన్ని ఎకరాలు ఎవరు తీసుకున్నారో అన్ని కూడా చెప్పాము తప్పకుండా చేస్తాం. ఇప్పుడు విశాఖపట్నంలో యోగా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం విశాఖ నగరం అంతా కూడా సర్వసన్నద్ధం అవుతా ఉంది. యోగా మన సాంప్రదాయాల్ని, మన ఆరోగ్యంలో భాగం. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందుకోసం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారి చొరవతో 10 సంవత్సరాలు పూర్తయింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ తీరంలో సుందర విశాఖ నగరంలో జరుపుకోవాలని చెప్పేసి వారు నిశ్చయించడం, దానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు స్వాగతించి ఏర్పాటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు కూడాను 29.5 కిలోమీటర్ల మీద 3,26,000 మంది లక్ష్యంతో ఒకే ఒక స్టెచ్లో యోగా నిర్వహణ చేయబోతా ఉన్నాం. దాంతోపాటుగా విశాఖ నగరంలో 5 లక్షల మందితోటి యోగాని అరెస్ట్ చేయబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోటి 1,00,000 కేంద్రాల్లో మనం ఈ యోగాన్ని చేయబోతా ఉన్నాం. దీంతో పాటుగా 25,000 మంది విద్యా నిలిచిపోయే ఏకైక వ్యక్తి నాయకుడు జగన్ గారు ఉండేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజాహితం కోరలేదు, అతని పరిపాలన కూడా ఎప్పుడు కోరలేదు. 1924లో న్యాచురల్ కెలామిటీస్ జరిగినా లేకపోతే రౌడీజంలో కానీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఏమైనా చంపినా చావు కూరైనా ఎప్పుడు వెళ్ళలేదు అతను. ఈరోజు క్రిమినల్స్, చరిత్రహీనులు ఎవరైతే సమాజానికి అన్యాయం చేస్తారో వారి యొక్క పరామర్శకు వెళ్తా ఉన్నారు. మనం చూసాం తెనాలిలో గంజాయి బ్యాచ్ వాళ్ళు పరామర్శకు వెళ్ళారు. ఈరోజు నాగమల్లి వేశారు, మీరు అడిగిన పేరు దేనికి చనిపోయాడండి, ఎప్పుడు చనిపోయాడండి? ఈరోజు శవాల రాజకీయం ఎవరు చేస్తారండి? జూన్ 5వ తారీఖున ఆయన గడ్డి మంది తాగాడు. ఎందుకు తాగారండి? జూన్ 4th రిజల్ట్ వస్తే డబ్బులు పోయినాయి కాబట్టి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన మాట, మీరు చెప్పిన మాట కాదు, మీకు అడిగిన మాట కాదు, వాళ్ళ తమ్ముడు చెప్పిన మాట. బెట్టింగ్ లో డబ్బులు మొత్తం లోపలికి రోడ్డు మీద పడ్డాడు, అందుకు అతను గడ్డి మంది తాగాడు. దాని తర్వాత చికిత్స నిమిత్తం పెట్టి జూన్ 9న చనిపోయాడు. ఇది పోయిన సంవత్సరం జూన్ 9, ఈ సంవత్సరం కాదు. పోయి అంటే అప్పుడు మా ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. 12వ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేశాం, మీ ముగ్గురు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు. ఈ నెల 21వ తేదీన జరగబోయే వరల్డ్ యోగా డేకు భారీ భద్రతా ఏర్పాట్లకు చేసినట్లుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్జీ తెలిపారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడారు. 9,500 మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాట్లు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. భద్రతా కారణాల వల్ల దృశ్యం ఈ నెల 20, 21 తేదీల్లోని ఎటువంటి డ్రోన్లు ఎగరవేయకూడదని స్పష్టం చేశారు.
కాళీమాత ఆలయం, ఐఎన్ఎస్ కళింగ 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించినట్లుగా తెలియజేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ తగు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం 21 రాత్రి వరకు వాహనాల దారి మళ్లింపు జరుగుతోందని చెప్పారు. సో మన అందరికీ తెలుసు యగంధ్ర ఇంటర్నేషనల్ యోగా డే 2025 సెలబ్రేషన్స్ మన నగరంలో 21 జూన్ 2025 జరగబోతుంది. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన 28th ఇక్కడికి రాబోతున్నారండి. 21st ఒకటి ఆర్కే బీచ్ దగ్గర కాళీమాత టెంపుల్ దగ్గర మెయిన్ వెన్యూ, ఇంకొకటి కంటిన్యూన్సీ వెన్యూ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్. అది కాకుండా పార్క్ హోటల్ నుండి వేమ్లీ బీచ్ వరకు దాదాపు 26 కిలోమీటర్ స్ట్రెచ్ అక్కడ కూడా చాలామంది యోగా చేస్తారని మనకు తెలుసు. దాదాపు 3.5 లక్షలు మంది వస్తారని మేము అనుకుంటున్నాం. సో ఆ బీచ్ రోడ్ అక్కడ ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఆ ఏర్పాట్ల కోసం ఇప్పుడు నుండి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు, కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫేస్ చేస్తున్నారండి. నాకు కూడా కాల్స్ వస్తూనే ఉన్నాయి, మేము కూడా గైడ్ చేస్తూనే ఉన్నాం. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా కాల్స్ వస్తున్నాయి. సో అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఆంక్షలు. రీసెంట్గా మనం అస్త్రం అని ఒక యాప్ పెట్టాము, అది కూడా పబ్లిక్కి కోసం ఓపెన్ చేశాము. ఆ ఆశ్రమ్ యాప్ కూడా పబ్లిక్ ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ అయిపోతుంది, ఆల్టర్నేట్ రూట్ ఎక్కడ ఉంది, అది కూడా ఆశ్రమ్ యాప్లో గైడెన్స్ దొరుకుతుంది. వైజాగ్ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ యాప్ కూడా మీరు దయచేసి యూజ్ చేయండి. ఆ యాప్ గురించి కూడా మేము ఎలా యూజ్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి మేము ప్రెస్ రిలీజ్ జారీ చేస్తాము. సో ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షల గురించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఎన్టీఆర్ సర్కిల్ టు పార్క్ హోటల్ జంక్షన్ క్లోజ్ చేయబోతున్నాం. అందుకే రెసిడెన్స్ పార్క్ ఆర్కే బీచ్ రోడ్ పక్కన ఉన్న రెసిడెన్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ రూట్ యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ యోగా స్టేజెస్ ఆల్ అలాంగ్ ద బీచ్ రోడ్ ఫ్రమ్ పార్క్ హోటల్ జంక్షన్ టు భీమ్లీ బీచ్ పెట్టాలి కాబట్టి వెహికులర్ ట్రాఫిక్ ఈ స్ట్రెచ్లో కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది. అందుకే అక్కడ కూడా బోత్ సైడ్స్ ఉన్న రెసిడెన్స్కి మేము వేరే రూట్ యూజ్ చేయమని చెప్తున్నాం. విఐపీస్ ఎవరు యోగాంధ్ర మెయిన్ వెన్యూ ఆన్ ఆర్కే బీచ్ రోడ్ అక్కడికి వస్తారండి, వాళ్లకు ఏపీఐఐసి గ్రౌండ్ అక్కడికి రమ్మంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం పార్క్ చేయమని వెహికల్స్. వాళ్ళు నేడు సింహగిరిపై అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల్లో భాగంగా అనుభవజ్ఞులైన శిక్షకుల నేతృత్వంలో ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా సుమారు 500కు పైగా వేద విద్యార్థులు, ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది ధ్యాన పద్ధతులతో ప్రాణాయామం తదితర యోగాసనాలతోని సింహగిరి స్వామి సన్నిధిలో రాజగోపురం ఎదురుగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్ర త్రినాథరావు ఆధ్వర్యంలో జరిపించారు. ఈ కార్యక్రమానికి గాను ఎంపీ శ్రీభరత్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. యోగాసనాలు అనంతరం ఎంపీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని, అందులో భాగంగా 21న విశాఖలో యోగాంధ్రను భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ రోజు ప్రధాని మోదీ సమక్షంలో నిర్వహించే ఈ కార్యక్రమ సన్నాహాలను క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలిపారు. మన వెన్నెముకకి చాలా మంచి ఆసనము. అలాగే లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని పూర్తిగా లెఫ్ట్ సైడ్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ని పాదం పైకి తీసుకురావాలి. లెఫ్ట్ హ్యాండ్ పాదం పైకి తీసుకొస్తే చాలు. పూర్తిగా పైకి తీసుకురా, రెండు చేతులు పూర్తిగా పైకి. ఎంత అంటే ఆ దృశ్యాన్ని చూస్తే మనసు ఎంత ఆనందాన్ని పొందుతుందంటే అంత చక్కగా చేశారు. రెండు చేతుల్ని చేతి యొక్క వేలు ఇలా లాక్ చేసి అరిచేతులు పూర్తిగా ఆకాశం. పాదహస్తాసనము ఇందాకైతే లో బీపీ కళ్ళు దగ్గర నుంచి చేయకూడదన్నాము. ఈ ఆసనాన్ని
పెందుర్తి నియోజకవర్గ సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో 6,78,806 రూపాయల సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధి పొందిన 13 మంది లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు గాను జనసేన పార్టీ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చెక్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రతి పేదవాడికి సీఎం సహాయ నిధి ఎంతగానో భరోసానిస్తుందని, ఆరోగ్యశ్రీ వర్తించని అనేక మంది పేదలకు సీఎం సహాయ నిధి ద్వారా సహాయాన్ని అందజేస్తూ సంక్షేమంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఓకే సార్, ఓకే. ఓకే సార్, ఓకే. ఓకే, ఓకే సార్. 5,300 సీఎం రిలీఫ్. దీనికి సంబంధించిన మనుషులు పార్టీ నాయకులు మొత్తం విజయ్ కుమార్ నెక్స్ట్ అండి. ఓకే సార్, ఓకే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఏదైతే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి పేదరికంలో ఉండి ఏదన్నా ఆపరేషన్ చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తా ఉందో ఆ తాలూకా చెక్కులు 11 మందికి 6,99,300 అంటే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇది మాకు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం. పేదవాడికి 20,000 నుంచి 20 లక్షల వరకు కూడా ఎంత పెద్ద ఇది వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసించడం సభ్య సమాజం సిగ్గుపడే ఘటన అంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగపు అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలకు కనీస రక్షణ కూడా లేనందుకు ఈ ఘటనే నిదర్శనమని అన్నారు. ఈ ఘటనలో బాధితురాన్ని పరామర్శించే తీరిక కూడా ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి దారుణానికి పాల్పడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో శిరీష అనే మహిళకు జరిగిన అన్యాయం మీద వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోంది. తప్పు చేసిన టీడీపీ కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకి, ఆడపిల్లలకు రక్షణ లేదు, ఆత్మగౌరవం కూడా లేదు. ఆ విషయం మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే సీఎం సొంత నియోజకవర్గంలో ఎంత దారుణం అంటే సీఎం సొంత నియోజకవర్గంలో నారాయణపురం మండలం నారాయణపురం గ్రామం కుప్పం మండలంలో ఎంత దారుణమైన సంఘటన అంటే ఒక మహిళను తెలుగుదేశం పార్టీ కార్యకర్త మునికన్నప్ప అనే వ్యక్తి చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో ఇదో పెద్ద ఉదాహరణ. అసలు నిజంగా ఇలాంటి సంఘటన జరగడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఈ సంఘటన విని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా వాళ్ళందరి హృదయం కలిచి వేసిన పరిస్థితి. ఎందుకంటే ఎన్నో సంఘటనలు మహిళల మీద దారుణాలు జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సాక్షాత్తు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఎలాంటి సంఘటన జరుగుతూ ఉందంటే ఇంకా రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ ఎక్కడ ఉంటుందని నేను అడుగుతూ ఉన్నాను. హోంమంత్రి గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే ఒక మహిళ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంది అంటే ఇంకా రాష్ట్రం అంతా ఎక్కడ ప్రశాంతంగా నిద్రపోతారు హోమ్ మినిస్టర్ గారు అని అడుగుతున్నా. ఇంత సంఘటన జరిగినా ప్రభుత్వం స్పందిస్తున్న తీరు మాత్రం చాలా దారుణం. ముఖ్యంగా హోంమంత్రి గారు ఒక మహిళా హోంమంత్రి అయ్యి వీడియో కాల్లో ఆవిడేమో మాట్లాడి స్పందిస్తారట. ఎంత దారుణం! ఏం జరిగిందో తెలుసుకోవచ్చు కదా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ముమ్మాటికి నిజమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 2018-2019 పొలిటికల్ టైంలో తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఏపీ సీఎం జగన్ గా ఉన్నప్పుడు చాలా సన్నిహితంగా ఉండేవారంటూ గుర్తు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఈ ఇద్దరి సీఎంల జాయింట్ ఆపరేషన్ అని ఆమె అభివర్ణించారు. వాళ్ళ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
బుధవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకరులతో ఈ సందర్భంగా మాట్లాడుతూ నా ఫోన్ నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుందని తమకు స్పష్టంగా అర్థమైందని చెప్పారు. నా మీద నిఘా పెట్టడం అయితేనేమి, నేను మాట్లాడుతున్న వాళ్ళని ట్రాక్ చేయడం అయితేనేమి, నాకు రాజకీయంగా బలమయ్యే వాళ్ళని లేక నాకు సపోర్ట్ చేసే వాళ్ళని బెదిరించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేశారు. అందులో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. అసలు నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉన్నింది. Therefore, I could not fight every battle. వాజింగ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం. సముద్ర గస్తీ కార్యక్రమాలకు ఉపయోగించేలా ఐఎన్ఎస్ సార్నాల జలప్రవేశం. ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా యోగాంధ్ర కార్యక్రమ నిర్వహణ. ప్రజలందరూ సహకరించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకోవాలన్న మంత్రులు అనగాని బాలవీర్యంజనేయ. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ముమ్మాటికి నిజం. సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.